ఈరోజు వీడియోలో సొరకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వేడివేడి అన్నంలోకి కలుపుకొని ముద్దలుగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాల పాటు సొరకాయలు బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం ఉప్పుని వేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసి కొంచెం నీళ్ళు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి నీళ్ళంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ.